హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో హోటల్ స్టైల్లో అల్లం చట్నీని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం కూడా చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టి 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ అల్లం చట్నీకి చాలా తక్కువ ఆయిల్ పడుతుందండి. ఇప్పుడు పచ్చిమిర్చికి కొద్దిగా ఘాటు పెట్టి వేగించుకోవాలి, లేదంటే నూనెలో వేసిన తర్వాత వేగేటప్పుడు పేలే అవకాశం ఉంటుంది కనుక ఖచ్చితంగా ఘాటు అనేది పెట్టాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేగుతున్నాయి కదా, కట్ చేసుకుని పెట్టుకున్న అల్లం ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా వేగించుకోవాలి. ఈ అల్లం వేగేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని అడుగంటకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు పక్కన చింతపండును కూడా నానబెట్టి పెట్టుకోవాలి. మనం ఇందులో పచ్చిమిరపకాయలని యూజ్ చేసాం కదా, అలా కాకుండా హోటల్లో లాగా ఎర్రగా రావాలంటే పండు మిరపకాయలు కానీ లేదంటే ఎండు మిరపకాయలు కానీ యూజ్ చేసుకోవచ్చు. అలా అయితే మనకి పచ్చడి ఎర్రగా వస్తుందండి. ఇదంతా కూడా బాగా వేగేదాకా చిన్న మంట మీద ఉంచుకోవాలి. ఇప్పుడు సగం వేగిన తర్వాత ఇలా చింతపండు గుజ్జును కూడా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లోకి వేసుకోవాలి. మనం హోటల్లో చేసే చట్నీలు చాలా కష్టం అనుకుంటామండి, కానీ హోటల్లో చేసే చట్నీలు చాలా ఈజీగా ప్రిపేర్ చేస్తారు. మనం చూస్తే ఇంత ఈజీనా అనుకుంటాము. సో ఇలా మనం మిక్సీలో వేసుకున్న తర్వాత చట్నీ క్వాంటిటీని బట్టి మీరు తినే స్వీట్ ఎక్కువ తింటారనుకుంటే కొంచెం ఎక్కువ బెల్లం వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి. ఎందుకంటే అల్లం ఘాటుగా ఉంటుంది కనుక నేనైతే కొంచెం ఎక్కువే వేసుకున్నాను. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. దీనికి తగినన్ని వాటర్ వేసుకుంటూ చట్నీని రెడీ చేసుకోండి. ఇంతేనండి, చట్నీ అయితే తయారైపోయింది. ఇది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.